హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండలు మండిపోతున్నాయి. స్టవ్ దగ్గర నిలబడితే మాత్రం చెమటలన్నీ కారిపోతున్నాయండి. అయినా మీకోసం నేను కష్టపడి వంటలు చేసి మీకు చూపిస్తున్నాను. ఈరోజు అయితే నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. కేజీ చికెన్ బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించాను. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. చికెన్ సెమీ గ్రేవీ అయితే నేను చేయాలనుకుంటున్నాను. చికెన్ దగ్గరగా ఉంటుంది కదా కూర, అలాంటిదైతే నేను చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఇదైతే టమాటో నేనైతే ప్యూరీ చేసి పెట్టుకున్నాను. టమాటాలు ఏమి ఉడికించలేదండి, పచ్చి టమాటాలనే మామూలుగా మిక్సీ వేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి. మనము పచ్చిమిర్చి మధ్యలో వేసుకున్నాం. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ముందే వేసామనుకోండి, ఆ గ్రేవీలో మనకు అసలు కనిపించవు, మొత్తం ఉడికిపోయి చిక్కిపోతాయి అన్నమాట. అందుకని మధ్యలో వేసుకోండి. ఉల్లిపాయలు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయాయి కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. మనం కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు అయితే వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాము. ఒక 2 స్పూన్ల పసుపు అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుందామండి. నేనైతే కేజీకి 6 స్పూన్లు అయితే వేసానండి. 2 స్పూన్ల కంటే 2 స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను. ఇది కాస్త అంతా ఇలా అయిన తర్వాత మనం దీంట్లోకి టమాటో గ్రేవీ అయితే వేసుకున్నాం. చూస్తున్నారు కదండి, ఇదైతే వేసుకొని పచ్చివాసన అంతా పోయి పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చికెన్ దీంట్లో వేసుకుందామండి. మనం ముందుగా అన్నీ కలుపుకొని మసాలాలన్నీ కలుపుకొని నానబెట్టాల్సిన అవసరం లేదు. దీనికి చికెన్ వేసేసి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు చికెన్లో ఆయిల్లో వేగనివ్వాలి చికెన్ని. చూస్తున్నారు కదండి, ఒకసారి అయితే చూద్దామండి ఎలా ఉందో. చూస్తున్నారు కదండి, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 2 స్పూన్ల ధనియా పౌడర్, ఒక 2 స్పూన్ల గరం మసాలా, 2 స్పూన్ల చికెన్ మసాలా. నా స్పూన్లు చిన్నవి కాబట్టి 2 వేస్తున్నానండి. మీరు పెద్ద స్పూన్లు అయితే చూసి వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకోవాలి.
1 కప్పు నీళ్ళు అయితే వేసుకుందామండి. ఎంత నూనెలో ఉడికించినా మనం 1 కప్పు వాటర్ అయినా వేసుకోవాలి. వాటర్లో ఉడికితేనే బాగుంటుంది అనమాట. ఇది ఒక 3 నుంచి 5 నిమిషాలు ఉడకనిద్దాము. అన్నీ వేసేసాం కదా, సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి. ఒకసారి అయితే తీసి మూత తీసి చూద్దామండి. రెడీ అయిపోయిందండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. కూర అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.